నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. నారా లోకేష్ గారు నిన్న హిందూపురం వెళ్ళారు. హిందూపురం వెళ్ళి ఆయన అక్కడ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. సో ఏంటి, ఎందుకు లోకేష్ గారు ఎమోషనల్ అయ్యారు, అసలు అక్కడ ఏం సంఘటన చోటు చేసుకుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నారా లోకేష్ గారు ఎప్పుడు చూసినా ఆయన మాట్లాడే దాంట్లో ఏదో ఒక అర్థం ఉంటుంది. ఒక ప్రెస్ మీట్ పెట్టారు అన్నా కానీ, ఒక మాట మాట్లాడుతున్నారు అన్నా కానీ అది వాల్యుబుల్ అనేది ఇప్పుడు ప్రజలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన హిందూపురం వెళ్ళినప్పుడు మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకు ఆయన అంత ఎమోషనల్ అయ్యారు, అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్న, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అన్న ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అధినేతకను క్యాడర్కి మధ్యలో. ఇది ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక ఎమోషనల్ బాండింగ్ అధినేతకి క్యాడర్కి మధ్య ఉంటుంది. దాన్ని ఎవరు విడదీయలేరు. అది చాలా స్ట్రాంగ్ బాండింగ్. అది దాన్ని విడదీసేటువంటి బాండింగ్ కాదు, ఎవరు విడదీయలేదు. విడదీయాలని చాలా మంది ప్రయత్నం చేసి వైఫల్యం చెందారు గత 40 సంవత్సరాల నుంచి. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు పెట్టారు. స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని ఆయన పెట్టినటువంటి పార్టీ. ఆయన్ని ఒక దైవ స్వరూపంగా చూసేవాళ్ళు, ఇప్పటికీ చూస్తారు. ఇవాళ కూడా చాలా మంది దేవుని మందిరంలో పెట్టుకొని ఆయన ఫోటోని పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఆయన అంటే అంత బాండింగ్ తెలుగు ప్రజలకి. ఎందుకు, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన. అందుకని ఆయన అంటేనే ఒక బాండింగ్, ఎమోషన్, ఒక ఎమోషన్. ఆయన అంటే ఎన్టీఆర్ అనగానే ఒక ఎమోషన్ అది. సో అలాంటి ఎమోషన్ తోటి పుట్టినటువంటి పార్టీ క్యాడర్ పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నినాదం. ఆయన నినాదం అది, ప్రజలే దేవుళ్ళని. అంటే ప్రజలతో ఎంత బాండింగ్ ఏర్పరచుకున్నారు. రాజకీయాల్ని అప్పటి వరకు ఉన్నటువంటి మోస పద్ధతి నుంచి బయటికి తీసుకొచ్చారు ఆయన. రామారావు గారు చైతన్య రథం ఎక్కి బయలుదేరితే ప్రజలందరూ తరలి వచ్చారు. లక్షలాది మంది, వేలాది మంది, కొన్ని గంటలు వెయిట్ చేశారు ఆయన వస్తే చూసి ఆయన స్పీచ్ ఇందామని. సో అలాంటి ఎమోషన్ ఉంది, ప్రజలతోటి ఉంది. అలాగే పార్టీ క్యాడర్కి అయితే అసలు అధిష్టానంతో, అధినాయకతోటి బంధం ఉంది. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగేటప్పుడు, ఇప్పుడంటే కొంచెం పార్టీ పరంగా మారిపోయినాయి రాజకీయాలు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఆ మహానాడికి అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. మహానాడు అంటే అది తెలుగు పండుగ అని, అదేదో పార్టీ పండుగ అని భావన ఉండేది కాదు రామారావు గారు ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు కూడా ఆ భావన ఉన్నప్పుడు కూడా మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వేరే విధంగా ఉంది, పార్టీ పండుగ లాగా ఉండేది. కానీ ఒకప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు అది తెలుగు పండుగ లాగా ఉండేది. ఒక సంక్రాంతి, ఒక దీపావళి, ఒక దసరా లాగా అది కూడా ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అలాంటి బాండింగ్ ఉండేది. అలాంటి బాండింగ్ ఉన్నటువంటి పార్టీకి ఇప్పుడు ఎవరు పవర్ పాయింట్, ఎవరు చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు. ఇప్పుడు లోకేష్ గారు చుట్టూ తిరుగుతుంది పార్టీ, ఎవరు అవును అనుకున్నా కాదన్నా. సో ఇప్పుడు హిందూపురం వెళ్ళారు ఆయన. దానికంటే ముందు నెల్లూరు జిల్లా కావలి వెళ్ళారు. కావలి వెళ్ళి మాలేపట్టి సుబ్బానాయుడు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఆయన. పరామర్శించిన సందర్భంగా ఆయన ఎంత ఎమోషన్ ఫీల్ అయ్యారో అబ్జర్వ్ చేసుకోవచ్చు విజువల్లో. అంటే తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయాము అనేటువంటి ఫీలింగ్ ఆయనలో కనిపించింది. అందుకే ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను, రాజకీయంగా కూడా నేను అండగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చారు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకి. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఇప్పటి వరకు నారా లోకేష్ గారు కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఆయన రాజకీయాన్ని, ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రారంభించారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఆయన ప్రారంభించారు రాజకీయాన్ని. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో కర్షక పరిషత్ చైర్మన్ గా ప్రారంభిస్తే, లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్ గా ప్రారంభించి మిగతా పార్టీలు ఏవి కూడా చేయని విధంగా కార్యకర్తలకి బీమా సౌకర్యాన్ని కల్పించారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా కల్పించారు. ఇప్పటి వరకు కార్యకర్తలని దాదాపుగా ఒక 500 కోట్ల రూపాయలతోటి ఆదుకున్నారు ఆయన కార్యకర్తలని ఇప్పటి వరకు. అంటే రకరకాలుగా రాజకీయాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు, లేదా ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు, ఇలా
ఎన్టీఆర్ మోడల్ స్కూల్ చూస్తే ఎన్టీఆర్ మోడల్ స్కూల్ మీరు ఎంత రికమెండేషన్ చేసినా కానీ సీట్ ఇవ్వరండి. అవును. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకే వస్తుంది. తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ రాజకీయంగా చనిపోవటమో లేదంటే దెబ్బతింటమో జరిగితే వాళ్ళకి ఇస్తారు, దాని ప్రొఫైల్ ఉంటుంది. కానీ ఎవరు రికమెండ్ చేసిన ఎవరు ఆ స్కూల్లో. అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు తయారవుతున్నారు ఇప్పుడు. సో అంత ఫ్యామిలీని, ఒకవేళ కుటుంబ పెద్ద నష్టపోతే పార్టీలో ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళని ఆదుకునే దానికి పెట్టినటువంటి స్కూల్ అది. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తుంటుంది. సో ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఆ పార్టీలకు అతీతంగా అందరికి సేవలు అందిస్తుంది, అది వేరు. సో ఇలా ఎమోషనల్తో కూడినటువంటి పార్టీ ఇది. ఈ పార్టీకి ఇప్పుడు యువ నాయకుడు ఎవరు? లోకేష్ గారు. అందుకే లోకేష్ గారు అంటే ఇప్పుడు బాండింగ్ క్యాడర్కి, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి బాండింగ్ ఉంది. అందుకే హిందూపురం వెళ్ళారు. హిందూపురంలో ఆయన మాట్లాడారు, నాకు అక్క చెల్లెళ్ళు లేరు, అన్నదమ్ముళ్ళు లేరు, నా బాండింగ్ అంతా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతోటే అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కేరింతలు కొట్టారు. ఎల్లో, పసుపు రంగు చూస్తేనే అదొక ఎమోషన్ అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాడరు చప్పట్లతోటి అక్కడ మొత్తం అక్కడంతా మారుమోగిపోయింది. పైగా హిందూపురం అంటే తెలుగుదేశం పార్టీ అడ్డా. 83 నుంచి రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా తెలుగుదేశం పార్టీ వరుసగా గెలుస్తూ వస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ అడ్డా అది హిందూపురం అనేది. సో కాబట్టి హిందూపురానికి తెలుగుదేశం పార్టీకి అవినాభాసం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేతకి క్యాడర్కి మధ్య బాండింగ్, స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఆ స్ట్రాంగ్ బాండింగ్ ని ఈయన చెప్పినప్పుడు వీళ్ళలో ఉండే భావోద్యోగం అనేది బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో. ఎందుకని అంటే ఈ మధ్యకాలంలో ఈ 16 నెలల్లో జరిగింది ఏంటంటే అభివృద్ధికి బాటలు వేయడానికి ఆ పనిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. క్యాడర్ని కొంతమంది పట్టించుకున్నారు కానీ పూర్తి స్థాయిలో పట్టించుకోలే. ఆ అసంతృప్తి కొంత ఉంది క్యాడర్లో. అందుకే ఇప్పుడు లోకేష్ గారు దగ్గర అవుతున్నారు. ఇటీవల ప్రజా దర్బార్ పెట్టారు. ప్రజా దర్బార్ పెడితే 4 గంటల్లో 4,000 మంది కలిశారు, వాళ్ళ సమస్యలు విన్నారు. సో ఇప్పుడు మళ్ళా మొన్న అక్కడికి వెళ్ళారు, కావలి వెళ్ళారు, హిందూపురం వెళ్ళారు. ఆయన వెళ్ళి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాడరు వాళ్ళకేం ఇమోషన్లా, అదొక ఎమోషనల్ బాండింగ్కి ఏమి ఇమోషన్ లేదు. సో అలాంటి ఎమోషనల్ బాండింగ్ తోటి ఉన్నటువంటి పార్టీ అది. దానికి ఇప్పుడు లోకేష్ గారు ఐకాన్గా ఉన్నారు. సో అందుకే ఆయన వెళ్ళాలి. ఇప్పుడే వెళ్తున్నారు. ఈ 16 నెలల పాటు బిజీగా ఉన్నారు కదా, గాడి తెప్పినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కదా వాళ్ళు. సో ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం రేపు వైజాగ్ సదస్సు అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఫ్రీ అవుతారు. అప్పుడు క్యాడర్ తోటి ఇంకా కొద్దిగా మమేకం అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కాంగ్రెస్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి లీడర్. సో లోకేష్ గారు అలా కాదు. లోకేష్ గారు బై బర్తే టీడీపీ డిఎన్ఏ. సో కాబట్టి ఆ టీడీపీ భావజాలం, ఎన్టీ రామారావు గారు తాత, తండ్రి ఆత్మవిశ్వాసాన్ని తెలుగుదేశం పార్టీలో నింపినటువంటి లీడర్. రామారావు గారు పార్టీ పెట్టినప్పటికి కూడా తెలుగువారి గౌరవాన్ని ఆయన చాటి చెప్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఇన్ని సంవత్సరాల పాటు పార్టీని నిలపడంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు పార్టీకి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి తర్వాత. సో కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ గారు లోకేష్ గారు ఒక ఎమోషనల్ బాండింగ్ని చూపిస్తున్నారు. ఆ ఎమోషనల్ కూడా ఫీల్ అవుతున్నారు క్యాడర్. అది కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు మనకు హిందూపురంలో కనిపించింది, ఎల్లో కలర్ కనిపిస్తేనే అదొక ఎమోషనల్ అని చెప్పగానే క్యాడర్ అంతా కేరింతలు కొట్టడం అంటే ఎంత ఎమోషనల్ ఉంటుంది. ఆయన ఈ మధ్య జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, ఎన్టీఆర్ గారు నమస్కారం పెడతారు, ఆయన స్టైల్ వేరు. లోకేష్ గారు ఇలా అనంగా ఎడం చేస్తారు అంటారు. ఇట్లా అనగానే జనాలందరూ ఇప్పుడు కేరింతలు కొడుతున్నారంటే ఒకప్పుడు ఈయన్ని పప్పు అన్నటువంటి వాళ్ళుగా కాస్త ఇప్పుడు భయపడేటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు మాస్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు. ఒకప్పుడు క్లాసు ఇప్పుడు అంతా మాస్ తో పాటు అటాచ్డ్ బాండింగ్ అనేది స్ట్రాంగ్ చేసుకున్నారు లోకేష్ గారు. సో రాబోయే రోజుల్లో ఇలానే జిల్లా పర్యటనకి వెళ్ళి క్యాడర్ తోటి ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకుంటే 2029కి తిరుగు లేకుండా ఉండే అవకాశం ఉందనేది లోకేష్ గారి యొక్క ఆలోచన. అందుకే ఆ దిశగా ఆయన
వెళ్తున్నట్టు కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.